Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఎండాకాలంలో వృద్ధులకు జాగ్రత్తలు చెబుతున్న నిపుణులు, సవాల్ విసురుతున్న చంద్రబాబు ఎనర్జీ, చంద్రబాబు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? గుండెలు మండిపోయే ఎండలు కాస్తున్నాయి. ఏపీలో అయితే ఎక్కడ చూసినా 40+ డిగ్రీలే. వృద్ధులకు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు నిపుణులు. కానీ 75కి దగ్గర పడిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సూపర్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఎండల్ని లెక్క చేయడం లేదు, మాటల్లో తడబాటు లేదు, ప్రసంగాల్లో స్లో కాలేదు సరికదా, మరింత జోరు పెంచారు. వయస్సు అనేది జస్ట్ నెంబర్ అని ఎవరి గురించి అయినా చెప్పాల్సి వస్తే ముందుగా చంద్రబాబు గురించే చెప్పాల్సి వస్తుంది. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? చంద్రబాబును ముసలోడంటున్న జగన్, ఎండలకు ఏసీ బస్సుల్లో జగన్ ప్రచారం, చల్లబడిన తరువాత సభ, 4-5 సభల్లో జోరు చూపిస్తున్న చంద్రబాబును ముసలోడు అంటూ ఏపీ సీఎం ఎద్దేవా చేస్తూ ఉంటారు. వయసు పరంగా చంద్రబాబు వృద్ధుడే. సీనియర్ సిటిజన్ కేటగిరీ నుంచి సూపర్ సీనియర్ సిటిజన్ కేడర్ దగ్గరకు వస్తున్నారు. కానీ అది నెంబర్లోనే. చంద్రబాబు వయసుని గుర్తు చేసి విమర్శించినప్పుడల్లా దమ్ముంటే తిరుపతి మెట్లు చంద్రబాబుతో కలిసి ఎక్కు అని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఓసారి అలిపిరి టు తిరుమల 2 అంటే 2 గంటల్లో చంద్రబాబు చేరుకున్నారు. అది కూడా 60+ దాటిన తరువాతనే. ఆ స్పీడ్ ఏ లీడరు అందుకోలేరు. ప్రచారం కూడా జగన్ చల్లబడిన తరువాతే చేస్తున్నారు. చంద్రబాబు ఎండల్లో 4-5 సభల్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటారు? 40 ఏళ్లుగా క్రమబద్ధమైన జీవితం, శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారం, తాగే నీళ్ల విషయంలోనూ పర్ఫెక్ట్, శరీరానికి కావాల్సినంత వ్యాయామం, రోజంతా తీరిక లేకుండా నిద్ర కూడా పరిమితంగా ఉండే చంద్రబాబు ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటారన్నది చాలా మందికి సస్పెన్స్. కానీ చంద్రబాబు గత 40 ఏళ్లుగా క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆహారం విషయంలో తన శరీరానికి తగ్గట్లుగా క్యాలరీలు ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుంటారు. తాగే నీళ్ల విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇక రోజువారీ వ్యాయామాల విషయంలో ఎప్పుడూ స్కెడ్యూల్ మిస్ కానివ్వరు. ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేస్తారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే టీం, ప్రత్యేక టెక్నాలజీ వినియోగం. చంద్రబాబుకు ఉంగరాలు, వాచీలు పెట్టుకునే అలవాట్లేదు. కానీ కొన్నాళ్ల కిందట ఓ ఉంగరం ఆయన చేతికి కనిపించింది. అందరూ అదేదో ప్లాటినమో లేదా మరో సెంటిమెంట్ ఉంగరమో అనుకున్నారు. నిజానికి అది హెల్త్ ట్రాకర్. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే టీంకు ఆ ట్రాకర్ సంకేతాలు పంపుతుంది. దానికి తగ్గట్లు ఆహారం, వ్యాయామం, మందులు వంటి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటారు. నిద్ర విషయంలోనూ పక్కాగా ఉంటారు. నిపుణులు సూచించిందే తింటారు. శరీరానికి ఏది కావాలో అదే ఇస్తారు. మానసికంగానూ దృఢం. అదే చంద్రబాబు హెల్త్ సీక్రెట్. ఇక చంద్రబాబుకు ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఏమీ ఉండవు. మద్యాన్ని ఆయన అసలు ముట్టరు. పూర్తిగా శాకాహారం. కొలెస్ట్రాల్ పెంచే ఆయిల్స్ జోలికి వెళ్ళరు. పచ్చళ్ళు కూడా తినరు. ఇలా ఓ క్రమబద్ధమైన జీవితం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, శరీరానికి ఏది కావాలో అదే ఇవ్వడం ద్వారా ఆయన ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. మానసికంగానూ ఆయన చాలా దృఢంగా ఉంటారు. 50 రోజులు జైల్లో పెట్టినా ఆయనలో ఇనుమంత కూడా మార్పు రాలేదు. సామాన్యులకు ఇలా సాధ్యం కాదు. ఎందుకంటే అలా మెయింటైన్ చేయాలంటే ఓ ప్రత్యేకమైన టీం ఉండాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.